సో సార్ ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అడగాలి, ఎన్నో మాట్లాడాలి, ఎన్నో చేయాలి అనే తపన నుంచి పుట్టిందే రిఫ్లెక్షన్. అండ్ ఈరోజు ఎట్ ది సేమ్ టైం మీ ప్రోగ్రాంలో మిమ్మల్ని కూడా చాలా అడగాలి అండ్ మాకు మార్గ నిర్దేశకము కావాలి ఏం చేయాలి అని. ఎందుకంటే చాలా కనిపిస్తూ ఉన్నాయి, చేయాల్సిన పనులు కూడా చాలా మిగిలి ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇప్పుడు మనిషి జీవితం చాలా చిన్నది. ఇప్పుడు అందుకే వివేకానందుడు ఏం చెప్తాడంటే, లైఫ్ ఈజ్ స్మాల్, గివ్ ఇట్ అప్ టు ఎ గ్రేట్ కాజ్ అంటాడు. జీవితం చిన్నది, ఒక గొప్ప కార్యం కోసం వినియోగించు అంటాడు. సో అట్లా మనం ఎంత చేసినా, అయితే ఇంకొకటి కూడా ఉంది, నువ్వు ఎంత వర్క్ చేస్తావో అంత బాధ్యతలు కూడా అప్పచెప్పబడతాయి నీకు. ఖచ్చితంగా నిజం. కాబట్టి అంటే నిర్వహించేవాడికే బరువు బాధ్యతలు ఉంటాయి, అంతే కదా, మామూలు వాడికి ఎందుకు ఉంటాయి. ఏ సార్, అయితే ఇప్పుడు అండ్ మదన్ గుప్తా గారి గురించి మేము చాలా విషయాలు తెలుసుకోవాలి, వారికి చాలా విషయాలు చెప్పాలి. మదన్ గుప్తా గారి గురించి తెలుసుకోవడానికి ఏం లేదు, హీఈస్ ఏ కామన్ మ్యాన్. ఓకే, ఖచ్చితంగా మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కొంతమేర. తప్పకుండా. అయితే దానికంటే ముందు ఫస్ట్ ఒక ప్రశ్న సార్, దాంతో మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. మతము, ధర్మము, కులము వీటి మధ్య ఉండేటటువంటి సారూప్యత, అట్ ద సేమ్ టైం వీటిని మనం ఇప్పుడు ఎలా వాడుకుంటున్నాం, అసలు ఎందుకోసం వచ్చాయి ఇవి? ఇక్కడ నీకు ఒక చిన్న విరోధాభాసం ఉన్నది. ఎస్, ఏంటంటే మతము ధర్మము వేరు, కులము వేరు. కులము వీటికి సంబంధించింది కాదు. అండ్ ధర్మము అనేది ఒక విస్తృతమైనటువంటి వ్యాపకత ఉన్నటువంటి విషయం. ఎస్, మతము అనేది ఒక అంటే ధర్మము అనే పెద్ద దీంట్లో మతము అనే ఒకటి చిన్న పార్ట్. మతము అనేదానికి ఒక దేవుడు ఉంటాడు, ఒక సిద్ధాంతము, లేకపోతే ఒక పుస్తకము. కొన్నిటికి సిద్ధాంతాలు కూడా ఉండవు, పుస్తకాలు ఉంటాయి. అండ్ ఒక ప్రవక్త ఉంటాడు. కానీ ధర్మం అనేదానికి అది సర్వజనీనమైంది అండ్ సర్వకాలీనమైనది, ఆచరణ యోగ్యమైంది. ఇక్కడ దేవుడు ఇవంతా ప్రసక్తి ఏముండదు. ఒకే దేవుడు, ఒకే గురువు, ఒకే ప్రవక్త, ఇట్లాంటివి ఏముండవు. ఇది జనావళికి ఏదైతే మేలు చేస్తుందో అండ్ వాళ్ళని కర్తవ్యోన్ముఖుల్ని చేసి కర్తవ్య పరాయణులుగా చేస్తుందో అది ధర్మం. ఇప్పుడు ఒకే మనిషి అనేక ధర్మాలను నిర్వర్తిస్తాడు. ధర్మం అనే దానికి చాలా విస్తృతమైనటువంటి పరిధి ఉంది. ఒకే మనిషి అనేక రకాల ధర్మాలను నిర్వర్తిస్తాడు. ఓ భర్తగా నువ్వు కుటుంబ ధర్మాన్ని, అంటే భార్య పట్ల ఎలా ఉండాలి, అండ్ ఒక ఇంటికి పెద్దగా నీ ధర్మం వేరు, కుటుంబం పట్ల ఎట్లా ఉండాలి, ఒక అన్నగా నీ తమ్ముల పట్ల చెల్లెళ్ళ పట్ల ఎట్లా ఉండాలి, అండ్ ఒక కొడుకుగా నువ్వు ఎలా ఉండాలి, నీ ధర్మాలు ఏమిటి, ఒక దేశంలో ఉండేటటువంటి వ్యక్తిగా రాష్ట్ర ధర్మాలు ఏమిటి, ఇలా. అండ్ ఒక ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగ ధర్మం ఏమిటి, వీటిలన్నిటిని నువ్వు తెలుసుకొని పాటించినప్పుడే నువ్వు ధర్మ మార్గంలో నడుస్తున్నట్టు. ధర్మం అనగానే మనం ఎక్కడ ఇదవుతున్నాం అంటే రోజు నీ వీటన్నిటితో పాటుగా నీ పర్సనల్ ధర్మం ఒకటి ఉంటుంది. అంటే నువ్వు పైకి నడవడానికి నువ్వు కూడా ఉద్ధరింపబడాలి కదా. సో మన సనాతన ధర్మంలో ఎవడో వచ్చి నిన్ను ఉద్ధరించడు. ఉద్ధరే ఆత్మనాత్మానం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాల్సిందే, నీకు నువ్వు ప్రాక్టీస్ చేయాల్సిందే, నీకు నువ్వు ఇది చేయాల్సిందే, ప్రయత్నం చేయాల్సిందే. ఎవడో ప్రార్థన చేస్తే నీకు తగ్గదు, ఎవడో ఆయిల్ పూస్తే నీకు తగ్గదు. కాబట్టి ఆయిల్ పూయించుకోకుండా నీ ప్రయత్నం నువ్వు చేస్తే బెటర్ అనేది మన ధర్మం చెప్పే సూత్రం. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఒక మనిషి కావచ్చు, ప్రకృతి, ఎవరి ధర్మం వారికి ఉంటుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక మనిషి అయితే ఒక భర్తగా, ఒక కొడుకుగా, ఒక తండ్రిగా అనేక ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు ఇదే ముందు చూపిస్తూ రామో విగ్రహవాన్ ధర్మ అంటూ ఉంటారు.
అంటే రాముడు అంటే ధర్మం, ధర్ముడు అంటే రాముడు అని చెప్పేసి. అయితే ఒక ప్రశ్న అక్కడి నుంచి చాలా మంది లేవనెత్తేటటువంటి ఒక ప్రశ్న, రాముడు కొడుకుగా తన ధర్మాన్ని తను పాటించాడు కానీ ఒక భర్తగా తను ఫెయిల్ అయ్యాడు అని చెప్పేసి చాలా మంది మాట్లాడతారు. మాట్లాడుతున్నప్పుడు ఒక రాజుగా తన ధర్మాన్ని తను పాలించాడు కానీ ఒక భర్తగా తను ఫెయిల్ అయ్యాడు అంటారు. వెరీ గుడ్. మరి ఇప్పుడు ఈ ధర్మం విషయంలో ఇక్కడ ధర్మ సూక్ష్మం అంటారు. ఎస్, ధర్మ సూక్ష్మం అనేది ముందు మనం తెలుసుకోవాలి. పర్ఫెక్ట్. ఏది ప్రధానమైంది, ఏది ప్రధానమైన ధర్మంలో ఏది ప్రధానం? నీ కుటుంబం ప్రధానమా, నీ దేశం ప్రధానమా? ఎస్, నీ దేశం ప్రధానమైనప్పుడు అందుకే మన వాళ్ళు ఒక నీతి చెప్తారు. ఏమిటంటే ఒక కుటుంబం బాగుపడుద్ది వీడిని వదిలేస్తే, ఒకడిని వదిలేస్తే కుటుంబం బాగుపడుద్ది అనుకున్నప్పుడు వాడిని త్యజించడంలో తప్పు లేదు, వదిలేయచ్చు. అట్నే ఒక ఊరు బాగుపడుద్ది ఈ కుటుంబం లేకపోతే అంటే ఆ కుటుంబాన్ని తీసేయచ్చు. అలాగే ఒక గ్రామం ఒక దేశం బాగుపడుద్ది ఒక గ్రామం లేకపోతే అంటే గ్రామాన్ని కూడా తీసేయచ్చు. అంటే ఏది ముఖ్యం ఇక్కడ? దేశం ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం. కారణం ఏమిటి? అక్కడ ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, నిన్ను ఆదర్శంగా తీసుకునే కుటుంబాలు. నువ్వు వాళ్లకు ఆదర్శంగా నిలబడాల్సినటువంటి వాడివి. అండ్ వాళ్ళని ధర్మం వైపు నడిపించాల్సినటువంటి వాడివి. కాబట్టి కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలా? అండ్ ఇక్కడ ఫెయిల్యూర్ అని ఎవరు అనాలా చెప్పు? ఇప్పుడు నువ్వు మంచోడువా చెడ్డోడువా ఎవరు చెప్పాలి చెప్పు నాకు? నీ లోతుపాతులు అన్నీ క్షుణ్ణంగా ఎవరికి తెలుసుంటాయి? నాకే తెలుసుంటాయి. కాదు, నీ భార్యకు కూడా తెలుసుంటాయి చాలా వరకు. అందరికంటే ఎక్కువ అనుకోవచ్చు. అందరికంటే ఎక్కువ నీ అంటే మెజారిటీ నీలో ఉన్న మంచి చెడు అనేది నీ భార్యకు తెలుస్తుంది. అవునా కాదా? అటువంటిది సీతమ్మ తల్లి ఆయన గురించి ఏం మాట్లాడలేదు కదా. అవునా కాదయ్యా? అండ్ మనం ఎట్లా చెప్తాం ఆయన భార్య అంటే సంసారాన్ని కరెక్ట్గా నిర్వర్తించలేదని? ఇంతమంది సైన్యాన్ని తీసుకొని సముద్రాన్ని దాటి రావణుడిని చంపి ఆమెను తీసుకొని వచ్చాడే, అది భర్త ధర్మం కాదు? నిర్వర్తించలేదని ఎట్లా చెప్తావు నువ్వు? అక్కడ ఆయనకు భర్త ధర్మం, భర్తగా తను నిర్వర్తించాల్సిన కర్తవ్యం రక్షించాలి. భరించేటటువంటి వాడు భర్త. రక్షణనివ్వాలా. రక్షణనివ్వడానికి ఆయన సరే, ఇప్పుడు ఆమెను ఎవడో తీసుకెళ్ళాడని పోతే పోయిందిలో ఇంకోటి వస్తుంది అనుకోలేదుగా ఆయన. లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు కూడా చెప్తాడు ఆయన, భార్య పోతే ఇంకొక భార్యను తెచ్చుకోవచ్చు, అండ్ తమ్ముడు పోతే ఇంకొక తమ్ముడిని ఎక్కడ తెచ్చుకుంటావు అని చెప్పి. అంటే ఆనాడు అందరూ బహుభార్యాత్వం కలిగిన వాళ్లే కదా. పోతే పోయిందిలే ఇంకో దాన్ని తెచ్చుకోవచ్చు అని అనుకోలేదుగా ఆయన. సో ఆయన భార్య పట్ల తన కర్తవ్యాన్ని నిర్వర్తించినట్లా నిర్వర్తించనట్లా?